హాయ్ అండి. 'హిట్ 3' ట్రైలర్ బయటకొచ్చిందండి. ట్రైలర్ అయితే మొత్తం బ్లడ్ బాత్‌లా కనిపిస్తుంది. చాలా ఓవర్ డోస్ అయితే కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్‌లో ఎక్కువ చూసుకుంటే. మరి చూడాలి. డైలాగ్ కూడా కొంత బాగుంది. డైలాగ్‌లో కూడా స్టార్టింగ్‌లో వచ్చే హ్మ్, ఏదైతే ఎవరైతే ఉన్నారో కొంతమంది హంతకులు వాళ్ళు ఉండాల్సింది జైల్లో గానీ, జైలు బయట కాదని అయితే చెప్పుకొచ్చారు. ఆ బయట ఉన్న వాళ్ళనైతే ఆహ్, బ్రతకూడదంటున్నాడు. అలానే ఎనకాల చాగంటి కోటేశ్వర గారికి ఏదైతే వాయిస్ ఉంటుందో దేవుడి గురించి ఆ ప్రవచనంలో చెప్పుకుంటూ వచ్చారు. ఆ వాయిస్‌ని బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకొని నాని అయితే ముందుకి మూవ్‌మెంట్ అయితే కనబడతా ఉంది. కొత్తగా ట్రై చేశారు. నాకైతే ట్రైలర్ ఇంప్రెసివ్‌గా అనిపించింది. చాలామంది అదే చాలా ఓవర్‌గా ఉంది. ఎందుకని ఇంత ఓవర్ వయలెన్స్ ఉందని చెప్పుకొచ్చారు. సినిమా దానికైతే కోరుకుంటుందంట. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఒక చిన్న స్టార్టింగ్‌లోనే ఒక చిన్న పాపతోటి ఏదో ఒక పాప ఇన్సిడెంట్ ఎవడో కిడ్నాప్ చేసాడా లేకుంటే అత్యాచారం మనకు తెలిసింది కదా ఆంధ్రప్రదేశ్‌లో చాలా జరిగినాయి. సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలను కూడా ఇలా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఒక ఇన్సిడెంట్ తీసుకున్నారు. వాడొచ్చి నా పాపని నాకు కాపాడి ఇవ్వండి. నా పాప ఎక్కడైనా అడుగుతుంది. మరి దాని గురించి ఇన్వెస్టిగేషనా లేకుంటే వేరే కోణం ఉందనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆహ్, శైలేష్ కురాన్ గారు చెప్పిన ప్రకారం అయితే మీకు ఇక్కడ కూడా మీకు మంచి మంచి థ్రిల్లింగ్ ఇన్సిడెంట్స్ ఉంటాయండి. అలానే మీకు చాలా గ్రిప్పింగ్‌గా అలానే చాలా మంచిగా అయితే స్టోరీని నరేటెడ్ చేశాము అని చెప్పుకొచ్చాడు. మీకు 'హిట్ 3', 'హిట్ 2' మీకు నచ్చితే ఈ సినిమా కూడా నచ్చుతుందని అయితే ఆయన చెప్పుకొచ్చారు డైరెక్టర్ గారైతే. మరి నాని గారైతే యాజ్ యూజువల్‌గా సినిమా బాగుంది. చూస్తే మీరు చాలా రోజుల తర్వాత మంచి 'హాయ్ నాన్న' వచ్చింది కదా! 'హాయ్ నాన్న' చూసాం మనం. చాలా అదొక ఫ్యామిలీ సినిమా. దాని తర్వాత చూసుకుంటే మీకు దాని ముందు 'దసరా' చూసుకుంటే ఒక సాడ్, రొమాంటిక్ అదొక చెప్పలేం. అదొక సెపరేట్ జోనర్ అది. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఒక మంచి యాక్షన్ మసాలా సినిమా వస్తున్నాడు. దాని తర్వాత 'ప్యారడైజ్' వస్తుంది. డిఫరెంట్‌గా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే 100,00,00,000 క్రాస్ కూడా టచ్ చేశాడు కాబట్టి 'దసరా' తోటి. 100,00,00,000 కూడా మార్కుని టచ్ చేశాడు. ఆయన బడ్జెట్ కూడా పెరిగింది కాబట్టి ఈ సినిమాలో ఆ బడ్జెట్ కనబడుతుంది. మరి కొంచెం డబ్బులు ఎక్కువగానే ఖర్చు పెట్టారు. కనబడుతుంది బడ్జెట్ అయితే. చూద్దాం. ప్రస్తుతానికైతే ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్‌గా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ చెప్పండి. నాని గారి డైలాగ్ డిక్షన్ కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. బాగుంది. ఫేస్‌లో ఆ యాంగ్రీ అనేది కనిపిస్తుంది. ఒక యాంగ్రీ కాప్ ఎలా ఉంటాడో అలా అయితే అది ఇంప్రెస్ చేస్తున్నాడు. మరి సినిమా చూసినాక మాట్లాడుకుందాం. మే 1 తారీఖు అయితే సినిమా రిలీజ్ అవుతుంది. 'హిట్ 3' ట్రయల్ 2 బయటకు వచ్చింది. ఒకసారి వాచ్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో.